ఛానల్ ఈరోజు మారుతి నగర్ అండ్ చైతన్యపూడి దిల్షుక్ నగర్ ఈ ఏరియాలో హైడ్రా కూల్చివేతలు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత నిజంగానే మరి ఇటు మూసీ రివర్ కి సంబంధించినటువంటి కాలనీ ఇది పక్కనే ఉంది. బట్ ఇది బఫర్ జోన్ లో ఉందా లేక మరి ఎఫ్టీఎల్ లో ఉందా అనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడికి కూల్చివేతలు అనగానే పెద్ద సంఖ్యలో జనం అంతా ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడే బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర గారు కూడా వచ్చి ఇక్కడ ధర్నా కూర్చున్నారు. అది చూస్తున్నాం విజయవాడలో మనం ఇప్పుడు దాకా. సో నిజంగా ఇక్కడ స్థానికులు చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ స్థిర నివాసం ఉంటూ అద్భుతంగా వాళ్ళు అప్పులు చేసి మరి ఇల్లు కట్టుకుంటే ఈ రోజు వచ్చి ఆల్ ఆఫ్ సడన్ గా ఇల్లు కూల్చేస్తామంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఉన్న ఇళ్లను కాపాడుకోవడానికి ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా వీళ్ళకి అండగా ఉంటూ ఈటల రాజేంద్ర గారు ఎంపీ గారు అక్కడ ఆల్రెడీ ధర్నా చేస్తున్నారు. చాలా మంది కాలనీ పెద్దలు ఉన్నారు, వీళ్ళని అడుగుదాం నిజంగానే మరి హైడ్రా కూల్చివేతలు కానీ ఏ విధంగా ఉన్నాయి, నిజంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే అండి. ఏంటి అసలు నిజంగానే మరి ఈ హైడ్రాని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమిటి చాలా నిరంకుశంగా పరిపాలిస్తున్నారు ఈ ప్రభుత్వం, హైడ్రా కూల్చివేతలు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఏంటి సార్ మరి ఇప్పుడు ఈ రోజు ఈటల రాజేంద్ర గారు మీ అందరూ నిలబడి మీ పక్షాన్ని నిలబడి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు, ఏంటి అసలు ఏమనుకుంటారు, మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటేమో హైడ్రా పేరుతోటి అధికారులు నానాంగమ చేస్తారు. ఓకే, ఈ అధికారులు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇది హైడ్రా కాదండి, ఇది మూసీ రివర్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది అధికారులు మీరు ఈ రెండు ఇట్లా గమనించాలని అంటున్నారు. మూసీ రివర్ బోర్డు అంటే ఏంటి? ఈ మూసీ రివర్ బోర్డు ఎవరి కోసము స్థానికుల చిన్న మధ్యతరగతి కుటుంబాలకు దళిత బడుగు బలైన వర్గాలు ఇల్లు కలిసి కూల్చేసి ఎవరి కోసం ఈ మూసీ రివర్ బోర్డు అంటే ఈ మూసీ రివర్ బోర్డు ఎంతవరకు ఉంది? దీని ఇక్కడనేమో 156 మీటర్లతోటి మూసీ రివర్ బోర్డు, మలక్పేట వచ్చేసరికి 56 మీటర్లు, ఇంకా ముస్లిం బస్తీలకు పోయేసరికి 20 మీటర్లు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు, అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు గారా? ఇప్పుడు స్థానికంగా ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఉన్నారు. వీరు లోన్లు పెట్టుకున్నారు. లోన్లు పెట్టుకొని ఇప్పుడు బ్యాంకులకు మీరు వెళ్ళండి, మీరు కాల్ చేయండి, మేము మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని అంటున్నారు. ఈ 50 లక్షలు 60 లక్షలు లోన్లు తీసుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఏ రకంగా వీళ్ళకి ఇస్తున్నది? నిజంగా కూడా డబుల్ బెడ్రూమ్లకు వీళ్ళకి ఇస్తే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానివ్వండి, కనీసం మినిస్టర్లు కానివ్వండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక 4 రోజులు 5 రోజులు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటే కనుక వాళ్ళు ఉండే పరిస్థితి లేనిది, ఈడుండే పరిస్థితి లేదో వాళ్ళు కూడా గమనించుకోవాలి. వాళ్ళు ఉండాలి ఆ డబుల్ బెడ్రూమ్లలో, వాళ్ళు కాపురాలు చేస్తే వీళ్ళు కూడా పోయి కాపురాలు. ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా? ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ లేవు. ఇల్లుని తీసుకుపోయి ఎక్కడో మరి ఎక్కడ ఇస్తారని తెలియదు ప్రభుత్వానికి కూడా, అది కరెక్ట్ గా వాళ్ళకి తెలియదు ఏముంది ఏం జరుగుతుంది. అసలు రివర్ బోర్డు అంటే ఏ నుంచి ఎందాక తీసుకున్నాము, బఫర్ జోన్ ఆ పరిధి వాళ్ళ దగ్గర లేదు. పొద్దున అధికారులను అడిగాం మేము, ఎక్కడి నుంచి మీరు తీయండి, మీరు దగ్గర ఉన్నది మీరు ఏ నుంచి ఎట్లా. మేము గతంలో ఉప్పలు ఎంఆర్ఓ గారికి 6 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. 6 సార్లు మేడం మీరు ఈ భయభ్రాంతులు చేయకండి, ఏ నుంచి ఎంత వరకు వస్తుందో కనీసం మాకు ఆ నివేదిక ఇవ్వండి. మీరు ఎప్పుడు అసలు సర్వే చేసిందే లేదండి, సర్వే చేయలే, ఎంఆర్ఓ గారు రాలే. ఈ రోజు వచ్చేసి మార్కింగ్ పెడుతున్నారు. ఈ రోజు వచ్చి మార్కింగ్ పెట్టేసి మీరు అందరి అన్ని పోతున్నాయి అంటే ఉట్టినే పోతాయా? మేము ఈ 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నది, మేము నాయకులుగా ఉన్నాం, ప్రజలు ఉన్నారు, ఇక్కడ నివాసంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, స్థానిక అందరూ ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంటే అసలు చలనం లేదు ప్రభుత్వానికి, అధికారులకు. వాళ్ళు కూడా కూలిస్తే వాళ్ళకి అదే ఊరికి కడుపుమంటే వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే దీన్ని తక్షణం నిలిపివేయాలి. అధికారులు కూడా ఏం చేస్తారు అంటే కాదు కకసం గొంతు మీద కత్తి పెట్టేసి ఇప్పుడు చేస్తారా చేయరా అన్న వాళ్ళకి టైం ఇవ్వాలి, పిలవాలి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మా ఇట్లా ఉన్నది, మీకు ఇంత కాంపన్సేషన్ ఇస్తున్నాము. ఏందండి ఇంత పెద్ద బిల్డింగ్లు పెట్టుకొని 50-60 లక్షల లోన్ తెచ్చుకొని వాళ్ళ జీవితం, ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ జీవితం మొత్తం సరిపోతుందండి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే జీవితం మొత్తం మన ఆశయం ఏముంది? స్థలం కొనుక్కోవాలి, ఇక్కడ 50-60 వేలు గజం పెట్టుకొని ఇన్ని 50-60 లక్షలు లోన్లు పెట్టుకొని ఇవన్నీ మళ్ళీ రిజిస్ట్రేషన్ పేరుతోటి మరి 3 లక్షలు 4 లక్షలు కూడా గుంజుతున్నటువంటి. అవును సార్, ఇప్పుడు ప్రభుత్వానికి ఏముంది? గతంలో 40-50 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంది కదా, ఆ పరిధిలో ఉన్న సీఎంలని అధికారులని ఇక్కడ రోడ్ ఇచ్చిరు, కరెంట్ ఇచ్చిరు,
ట్యాక్సీలు కట్టుకుంటున్నారు, అన్ని వాటర్ బిల్ కట్టుకుంటున్నారు. వస్తుంది. అప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు వీళ్ళేమి వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. వాళ్ళని తక్షణం సస్పెండ్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇందులో ఎవరెవరైతే ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో సీఎంలను కూడా ఇంట్లో తీసుకోవాలి. వాళ్ళు కూడా నేరస్తులే. ఇప్పుడు అది పాత గవర్నమెంట్ కాదా, ఇదే గవర్నమెంట్? వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ శాసనం చేసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సేల్ డీడీ ఉంది, ఆ సేల్ డీడీ ఎందుకు చేసుకున్నారు? ఓకే రైట్, చెప్పండి మీరు కన్క్లూజన్. వాళ్ళు సేల్ డీడీలు ఇచ్చారు, సేల్ డీడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకున్నాక వాళ్ళకి కరెంట్ శాంక్షన్ చేసింది అధికారులే కదా, రోడ్ వేసింది అధికారు. ఎక్కడ చూసినా సిసి రోడ్లు బ్రహ్మాండ సిసి హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, హౌస్ ట్యాక్స్. ఇక్కడికి వచ్చేసి 156 ఫీట్లు FTL, ఇంకా అవతల 72 ఫీట్లు బఫర్, అన్ని కూలగొట్టుకోండి. మరి హైదరాబాద్ ఎందుకు ఇక అంత కూలగొట్టుకోండి, గ్రౌండ్ సార్. ఇక్కడ మీ అందరు గమనించాలి, ఖాళీ పెద్దలంతా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. కానీ కేవలం మేము బఫర్ జోన్ లో ఉన్న వాటిని లేదంటే FTL ఉన్న పరిధిలో ఉన్న వాటిని కూడుస్తున్నాము. అది కూడా నాలాలు ఆక్రమించి కట్టిన వాళ్ళు అన్నారు. మరి నాలాలు ఆక్రమించి కట్టిన బాపత ఉందో ఇక్కడ? ఇక్కడేనండి ఇన్ని సంవత్సరాల నాకు తెలియక 25-30 ఫీట్ల లోతున్నది ఇప్పుడు మూసి. ఓకే, ఇంతవరకు ఏ వర్షం వచ్చినా గానీ ఏ వర్షం ఒక్క చుక్క రాలేదండి. ఇక్కడ మీకు ఎప్పుడు ముంపు ప్రాంతాలు పడ్డ వర్షాలకు కూడా, సిటీలో మొన్న పడ్డ వర్షాలకు కూడా కుక్కట్పల్లిలో మోకాళ్ళ లోతు, బస్తీలలో మోకాళ్ళ లోతు పైకి వచ్చి ఇళ్లలోకి వచ్చి నీళ్లు వచ్చిన రోజు కూడా నాకు ఎప్పుడు గిలక తడవలేదు, పాదాలు మించికి పోలేదు. చెప్పులు వేసుకోకుంటే మాకు పూర్తిగా బొటన వేలు తడవలేదు. అట్లా ఉన్నది ఈ ఏరియా. మాకు చెడా మీద మంచిగా ఉంది. ఇది బాగుంది కాబట్టి, మంచిగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎక్కువ దూరం, డిస్టెన్స్ ఎక్కువ దూరం బఫర్ అని FTL అని ఏదో ఒకటి పెట్టి వంక చెప్పి ప్రభుత్వానికి ఉన్న సదుపాయాలన్నింటినీ చట్ట పరిధిలో 10 మీటర్లు తీసుకురావాలంటే దాన్ని 100 మీటర్లు చేసేస్తున్నాడు. అట్లా వాళ్ళ హద్దులు యథేచ్ఛగా వాడుకుంటూ, వాళ్ళ అధికారాలను యథేచ్ఛగా వాడుకుంటూ హద్దులు మీరి ఎక్కడికో తీసుకెళ్లి ఇవన్నీ శుభ్రం చేస్తాము, దున్నేస్తామంటే ఇవన్నీ వేసింది గత ప్రభుత్వాలు కాదా? ఆ గత ప్రభుత్వాల్లో మీరు పనిచేయలేదా? పోనీ ఇప్పుడున్న మంత్రులు గాని, మినిస్టర్లు గాని, రాజకీయ నాయకులు గాని, అధికారులు గాని, అప్పుడు మేము కట్టిన డబ్బులతో అప్పుడు ప్రభుత్వాలు వేరే నిజంగా అక్రమ కట్టడాలు అయితే మీరెందుకు కడతారు అప్పుడు? మామూలు వాస్తవంగా అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అక్రమ కట్టడం అంటే ఏంటి? అసలు అక్రమ కట్టడం అనడం ఏంటి? నిన్ను మీరు దొంగ అంటే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? మీరు మాత్రం శుద్ధం, తాను శుద్ధం, తడిగద్దం అన్నట్టు మీరు ఒక్కళ్ళే శుద్ధమా? ఇంకా ప్రపంచంలో ఎవ్వడూ శుద్ధం కాదా? మేమంతా ఎవ్వరికి ఒక్క నయా పైసా లంచాలు ఇవ్వకుండా అయ్యా మేము ఈ చివర అప్పటికి ఉన్న కాలమాన పరిస్థితుల క్రితం 30 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఇక్కడున్న రేట్ల ప్రకారము మా స్థితి పరిస్థితులకి నేను చేసుకునే దినవారీ రోజువారీ వృత్తులకి అప్పుడు వచ్చిన పైసలకి బట్టి ఉన్నంతలో రిజిస్టర్ భూములు ఎక్కడ తక్కువలో ఉంటాయి. అక్కడ 150 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడికి వచ్చి 100 కొనుక్కున్నాం. ఒక రోడ్డు కడితే 100 రూపాయలు తగ్గుతుంది కదా అని ఇంకో రోడ్డు కడితే ఇంకో 50 రూపాయలు. సరే మనకి ఇక్కడ బాగుంది, ఇక్కడ కట్టుకో. అలా మన ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్లి కట్టుకున్నారు. వాళ్ళు అడిగారు, లాయర్ల దగ్గరికి వెళ్ళారు, అందరిని అడిగారు, GHMC వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఇట్లా కట్టుకుంటున్నాం, రిజిస్ట్రేషన్ చేసుకెళ్తారే. రిజిస్టర్ ఆఫీస్ లో ఎంత చిన్న విషయం అండి, ఇంతమంది పోలీసులు వస్తున్నారు, ఇంత బెదరగొడుతున్నారు కదా. ఎక్కడైనా బళ్ళు ఒక అనవసరంగా ఎక్కువ పార్క్ పెడితే నో పార్కింగ్ ఏరియా అని బోర్డు పెడతారు. ఒక్క రిజిస్టర్ ఆఫీస్ లో, ఇన్ని హైదరాబాద్ లో ఉన్న రిజిస్టర్ ఆఫీసులు అన్నిట్లలో ఎక్కడన్నా ఈ సర్వే నెంబర్లు రిజిస్టర్ చేసుకోకండి ఒక్క నోటీస్ బోర్డు పెట్టారా? ఎగ్జాక్ట్లీ, సూపర్ క్వశ్చన్. అవును, ఎక్కడా పెట్టలేదు. అంటే ఏంటి? చేసుకోమనేగా మీరు నోటీస్కి వెళ్తే, కాకపోతే ఆపుతారు కదా. మీరు ఉన్నది అందుకేగా, ట్యాక్సులు జనాలు కట్టిన ట్యాక్సులతోటే జీతాలు తీసుకుంటున్నారు. అంటే జనాలకు ఉపయుక్తంగా చెప్పాలిగా, అమ్మ అది పనికి రాదు, మీరు తీసుకోవద్దు, మేము రిజిస్టర్ చేయము. రిజిస్టర్ చేయకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు బండికి నెంబర్ ఉంది, బండి నెంబర్ ఇవ్వలేదు అనుకో, నువ్వు ఏదో నెంబర్ వేసుకుని తిరిగేస్తామా? పోలీసులు పట్టుకుంటే ఇష్యూ అవుతుంది కదా. తిరిగే అప్పుడు పట్టుకున్నప్పుడు నేను కాగితం ఏదంటే లేనప్పుడు కదా ఇది సీజ్ చేస్తాను అనాలి. మరి మీరిచ్చిన రిజిస్ట్రేషన్ పలానప్పుడు రా అన్నారు, రిజిస్ట్రేషన్ చేశారు. పలానప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని 2 సాక్షి సంతకాలు కావాలంటారు. దానికి రిజిస్టర్ డబ్బులు కట్టించుకుంటున్నారు, దానికి ఏదో సర్చార్జీలు అంటున్నారు, అన్ని రకాల ఛార్జీలు. ఏమన్నా వదిలిపెడుతున్నారా? ఏం లేదు కదా. అందరినీ సమానంగా చక్కగా తీసుకుంటున్నారు. ఇక్కడికి అక్కడికి ఇప్పుడు ఎంతండి, ఇక్కడ రేట్ ఎంతండి, గవర్నమెంట్ అసెస్మెంట్ రేట్. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక విషయం గమనించాలి మీరు. ఎప్పుడైనా ఏదైనా ఆస్తి కొనడానికి వెళ్తే
మా బ్యాంక్ వాడు మార్కెట్ వాల్యూ సెర్చ్ సర్టిఫికేట్ పట్టమంటాడు. అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు ఆ రోజైనా బాబు నేను పలానా ఇల్లు కొనాలనుకుంటున్నా, దీని వాల్యుయేషన్ ఎంత, దీని వాల్యుయేషన్ ఇవ్వమంటున్నాడు బ్యాంక్ వాడు, అప్పుడే లోన్ ఇస్తా అంటున్నాడు. అన్న రోజైనా ఏ రిజిస్టర్ ఆఫీస్ లో అన్నా ఎవడన్నా బాబు ఇది ఇంత వర్తి, ఇక్కడ గవర్నమెంట్ ప్రకారము ఇక్కడ 21,000 ఉంది, లేదా 30,000 ఉంది, లేదా 10,000 ఉంది అని ఒక గజం ఇంత ఉంది అని రాసిస్తాడు తప్ప కింద గాని ఎక్కడ పైన గాని ఎక్కడ చెప్పాడు, స్టాప్ కొట్టాడు. అప్పుడు తెలియదు వాళ్ళకి ఏ ఏరియాలో ఏ ప్లాట్ కొంటున్నావు దానికే సెర్చ్ మార్కెట్ వాల్యూ ఇస్తున్నావు, మరి అప్పుడు తెలియదు అవి. సార్ మరి ఇప్పుడు అధికారులు వచ్చారు, ఆల్ ఆఫ్ సడన్ గా మీ అందరికి కూడా ఒక వారెంట్ జారీ చేసినట్టు ఉన్నారు కదా, ఎందుకు ఏదో మార్కింగ్ చేస్తా ఉన్నారు కదా, ఏంటి సార్ మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మా ప్రయత్నం ఏంటంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఇప్పుడు ఏ ప్రాజెక్టు ఎక్కడ ప్రాజెక్టులు చేసినా గానీ గవర్నమెంట్ వాల్యుయేషన్ కి 1:3 ఇస్తదండి. ఒరిజినల్ గా 1:3 ఇస్తది. ల్యాండ్ వాల్యుయేషన్ ఇస్తది, ప్లస్ కన్స్ట్రక్షన్ ఎంత ఉందో కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ ఎంత ఉందో అంత ఇస్తది ఎక్కడ ప్రాజెక్టులు అయినా గానీ. దీనికి ఏమీ లేదు. దీనికి నువ్వు కాల్ చేసి వెళ్ళిపో, నేను ఏంటని ఉండు, పిల్లల్ని రోడ్డు మీద ఉంచాలి ప్రభు. ఇదేంది లెక్క అసలు ఏమి వాళ్ళది? పునరావాసం అనే మాటకి ఒక విషయం, చిన్న మాట. పునరావాసం అంటున్నారు, పునరావాసం కల్పిస్తా అంటున్నారు. పునరావాసం ఎవరికి కల్పిస్తారు? ఇప్పుడు చొక్కా ఎవరికి ఇస్తావు నువ్వు? అన్నం ఎవరికి పెడతావు? అన్నం లేనివాడికి అన్నం పెడతావు. ఆ వరదలు వచ్చినాయి మొన్న విజయవాడలో అక్కడెక్కడ ఊర్లలో, అక్కడ వెళ్ళి ఆహార పొట్లాలు ఇచ్చావు, అంతేగాని ఇక్కడ వచ్చి ఇచ్చావా? ఇవ్వలేదు కదా. ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఇవ్వాలి. పునరావాసం ఎవరికి కల్పించాలి? ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి కల్పించాలి. చక్కగా ఇంత ఇల్లు కట్టుకొని ఒక్క రోజులో కట్టిన ఇల్లు కాదు ఇవన్నీ, ఇలా కట్టి రేపు మంత్రం వేసి కట్టినవి కాదు. కొన్ని జీవిత కాలాలు 50 ఏళ్ళు మంత్రాలు చదివితే, నేను పంతులు గారు కాబట్టి చెప్తున్నాను, 50 ఏళ్ళ కాలం మంత్రాలు చదివి చేసి మా మీద అభిమానాలతో వాళ్ళు సాయం చేస్తే అప్పులు సప్పులు తెచ్చుకొని మెల్లమెల్లగా చేసుకుంటూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇంచు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి, ఒక పని పూర్తి చేసుకొని, ఒక సంవత్సరం ప్లాస్టింగ్ చేసుకొని, ఒక సంవత్సరం ఇంకోటి చేసుకొని, ఇలా పూర్తి చేసుకుంటూ ఇవాళ మొత్తం మంచిగా పూర్తి చేసుకుని హాయిగా సుఖమయమైన జీవితం గడుపుతామని పెద్దవాళ్ళు. మేము 75 ఏళ్ళకి వచ్చినాము, మేము హాయిగా ఉండొచ్చు, మాదేదో మా తర్వాత మా పిల్లలకి మేము ఎంత చేయగలిగితే అంత చేసినాం, పిల్లలకి సంతోషంగా ఇస్తాం అని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్న చోట, పిల్లలు ఉన్న చోట, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన పిల్లలు అంటే 8th క్లాసులు 10th క్లాసులు వచ్చిన పిల్లలు ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళకి ఎమోషన్స్ ఉండవా అండి? ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు, వాళ్ళ మనవాళ్ళకి ఒడుగులు ఉపయోగాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పేరెంట్ వాళ్ళు అవన్నీ చేసుకుంటారు. పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళు చావులు చేస్తారు. ఇన్ని చేసి ఇంటితో అనుబంధం పెట్టుకున్న వాళ్ళకి నువ్వు వచ్చి డబల్ బెడ్రూమ్ ఇస్తావు ఇల్లు అంటే వెళ్ళిపోతావా? నీకు కూడా నేను ఖర్చీఫ్ ఇస్తాను కట్టుకొని తిరిగేసి అంటే తిరుగుతావా? ఫ్యాన్ షర్ట్ ఉన్నవాడికి డబల్ బెడ్రూమ్ వెళ్ళి ఇచ్చేది ఖర్చీఫ్ ఇచ్చినట్టే. అది కట్టుకొని నువ్వు సరదాగా నేను మంచి ఖర్చీఫ్ ఇస్తున్నా, మంచి ఏసీ తగులుతుంది నీకు, వెళ్ళి తీసుకొని ఉండంటే అది నడుస్తలే సార్. సరే నిజంగా మరి ఇప్పుడు మీతో ఏమన్నారు అధికారులు, ఏం మాట్లాడారు? అధికారులు మాట్లాడేది ఏముంది, ఇది FTL పరిధిలోకి వస్తుంది, మమ్మల్ని మార్కింగ్ చేయమన్నారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం, మాకు వాళ్ళు అప్పచెప్పినప్పుడు మేము చేయాలి కదా సార్ అంటున్నారు వాళ్ళు. అధికారులు అడిగితే సార్ న్యాయ అన్యాయాలు మమ్మల్ని అడగండి, పెద్ద మాటలు అడగండి, మీకు మేమేం చెప్పగలిగిన వాళ్ళం కాదు, కానీ మా డ్యూటీ మాకు తప్పనిసరిగా చేస్తున్నాం, మేమేం ఇష్టపూర్వకంగా చేయట్లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. అది పరిస్థితి. రైట్ చూసుకుంటే మొత్తం ఇక్కడ అంతా కూడా ప్రజలు చాలా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా మంది ఇక్కడ రకరకాలుగా వాళ్ళ యొక్క ఎలిగేషన్ చెప్తా ఉన్నారు, కానీ బట్ ఇది అధికారులు వచ్చి మార్క్ చేయడమే ఇక్కడ పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే అంతా FDL బఫర్ జోన్ పరిధిలో ఉంది కాబట్టి ఈరోజు మార్క్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈటల రాజేంద్ర గారు కూడా ఇప్పుడు ధర్నా కూర్చున్నారు ఇక్కడే ఇదే ప్లేస్ లో. ఏదైనా సరే ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగేదాకా లెగననే ఆయన విస్మించి కూర్చున్నారు, కానీ బట్ ఏం జరుగుతుంది, పోలీసులు ఆయన ఇక్కడి నుంచి లేపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు.